9 నెలలు అమ్మ కడుపులో ఉమ్మనీరు మధ్య ఉండి ఒక సరైన మూమెంట్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాం. ఆ తర్వాత ఎదుగుతూ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఇలా రకరకాల చేంజెస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఒకానొక మూమెంట్లో చనిపోతాం. ఇక్కడ మనతో పాటు మన చుట్టూరా ఉన్న ప్రపంచం కూడా టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి దానికి, అలాగే ఈ విశ్వానికే ఆది అంతాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ డిపెండ్ అవుతున్న టైం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అంతమైపోతుందో చెప్పలేము. కాకపోతే అదే టైం ని మెజర్ చేసే యూనిట్స్ మాత్రం ఉన్నాయి. ఈ టైం అనే కాన్సెప్ట్ ని మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే అసలు సనాతన ధర్మంలో 18 పురాణాలు ఎందుకున్నాయి, అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ కథలు వేర్వేరు వర్షన్స్ లో ఎందుకు చెప్పబడ్డాయి, అసలు ఇవన్నీ కట్టుకథలా లేక మనిషి ఎలా బతకాలో చెప్పే జ్ఞాన సంపద, ఇలాంటి ఎన్నో విషయాలకు సమాధానాలు దొరుకుతాయి. మీరంతా భాగవతం ఎపిసోడ్స్ లో ఎక్స్ప్రెస్ చేసిన వేర్వేరు డౌట్స్ కి రెస్పాన్స్ గా ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పేరు పేరున పర్సనల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ వల్లనే కొన్ని వీడియోస్ క్రియేట్ చేయడం సాధ్యమవుతుంది. ఒక సోలో క్రియేటర్ గా నేను కోరుకునేది ఒక్కటే, మన ఛానల్లో మీరు చూసే ప్రతి వీడియోకి ఒక కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. అప్పుడు మన ఛానల్లో ఎంగేజ్మెంట్ పెరిగి ఈ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇవాల్టి టార్గెట్ 5000 లైక్స్. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ప్రయత్నం మాత్రమే, అంతేకాని ఎటువంటి రిలీజియస్ ప్రమోషన్ కాదు. ఈ వీడియో చేయడానికి నేను రెఫర్ చేసిన బుక్స్ లిస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినురవేమా. ఈ వీడియో చూస్తున్నప్పుడు విజువల్ మీద ఫోకస్ చేయండి, మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, టైం అండ్ దశావతారాల సీక్వెన్స్ క్లారిఫికేషన్. మోడర్న్ సైన్స్ ప్రకారం టైం ని సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ ఇలా ఒక లీనియర్ ఫార్మాట్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో మనకు డేస్, వీక్స్, మంత్స్ అండ్ సీజన్స్ అన్ని వచ్చే సంవత్సరం రిపీట్ అవుతాయి, కానీ ఇయర్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆఖరి సంవత్సరం ఏంటో చెప్పలేము. అదే సనాతన ధర్మానికి చెందిన క్యాలెండర్ చూస్తే మీకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సింపుల్ గా తెలుగు క్యాలెండర్ చూడండి, ఇందులో 60 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. అందులోనూ వాటికి పేర్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నడుస్తున్నది ప్లవనామ సంవత్సరం. ఒకసారి ఈ 60 సంవత్సరాలు గడిచిపోతే తిరిగి మొదటి సంవత్సరం నుంచి మొదలవుతుంది. జనరల్ గా వీటిని హ్యూమన్ ఇయర్స్ అంటారు. అలాంటి 4,32,000 హ్యూమన్ ఇయర్స్ కలిపితే ఒక కలియుగం అవుతుంది. అదే మనం ఇప్పుడు ఉంటున్న యుగం. ఈ 4,32,000 ని డబుల్ చేస్తే 8,64,000 హ్యూమన్ ఇయర్స్ అవుతాయి. ఇది ద్వాపర యుగం గడిచే డ్యూరేషన్. ఇప్పుడు కలియుగం డ్యూరేషన్ ని ట్రిపుల్ చేస్తే 12,96,000 హ్యూమన్ ఇయర్స్ అవుతాయి. ఇది త్రేతాయుగానికి ఉన్న డ్యూరేషన్. ఫైనల్ గా 4,32,000 ని 4 టైమ్స్ చేస్తే 17,28,000 ఇయర్స్. ఇది సత్యయుగానికి ఉన్న డ్యూరేషన్. ఇక యుగాల సీక్వెన్స్ విషయానికి వస్తే సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇలా ఉంటుంది. ఈ 4 యుగాల డ్యూరేషన్ మొత్తాన్ని కలిపితే 43,20,000 ఇయర్స్. ఈ డ్యూరేషన్ ని ఒక మహాయుగం అంటారు. ఇది కూడా టైం ని మెజర్ చేసే ఒక యూనిట్. ఇలాంటి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలా ఒక 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రతి మన్వంతరానికి ఒక రూలర్ ఉంటాడు. బ్రహ్మ సృష్టి మొదలు పెట్టినప్పుడు 4 మానసపుత్రులు, 10 మంది ప్రజాపతులు, వీళ్లను సృష్టించిన తరువాత మను అనబడే మొదటి మానవుడిని సృష్టిస్తాడు. సో 14 మన్వంతరాల్లో అది ఏ మన్వంతరమో దాన్ని బట్టి ఏ మనువు పుడతాడో నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మనమున్న మన్వంతరం వైవస్వత మనువుతో మొదలయ్యింది. ఇక తిరిగి క్యాల్కులేషన్ లోకి వెళ్తే మొత్తం 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అంటారు. అలాంటి కల్పాలు ఎన్నో ఉంటాయి. వీటికున్న 30 పేర్లు మత్స్య పురాణంలో ఉంటే వాయు పురాణంలో 33 ఉన్నాయి. ఇప్పుడు మనం ఉంటున్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక పగలు, ఒక రాత్రి గడిచి ఒక రోజు పూర్తవుతుంది. 60 కల్పాలు కలిస్తే ఒక బ్రహ్మ మాసం, 12 బ్రహ్మ మాసాలు కలిస్తే ఒక బ్రహ్మ సంవత్సరం, 100 బ్రహ్మ సంవత్సరాలు కలిస్తే బ్రహ్మ జీవితం పూర్తయిపోతుంది. ఇంకాస్త డెప్త్ లోకి వెళ్తే ఈ 100 బ్రహ్మ సంవత్సరాలు మహావిష్ణువు తీసుకునే ఒక్క శ్వాసతో, అంటే 1 ఇన్హలేషన్ అండ్ 1 ఎగ్జలేషన్ తో సమానం. ఈ ఒక్క శ్వాసతో సృష్టి తయారవ్వడంతో పాటు అంతమవ్వడం కూడా జరిగిపోతుంది. విష్ణువు ఎప్పటికీ నిలిచిపోయే హయ్యర్ కాన్షియస్నెస్. అతనికి ఆది అంతం ఉండదు. సో అతను ఎప్పటికీ శ్వాస తీసుకుంటూనే ఉంటాడు. ఈ శ్వాస ఉన్నంత వరకు టైం ఉంటుంది. సో టైం ఈస్ ఎటర్నల్. అందుకే మహావిష్ణువుని పర్సానిఫికేషన్ ఆఫ్ టైం, అంటే సమయానికి వ్యక్తిత్వ రూపం అని అంటారు. ముందు చెప్పిన 4 యుగాలు గమనించండి, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ 4 పూర్తయిపోయాక తిరిగి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా యుగాలు, మన్వంతరాలు, కల్పాలు అన్నీ ఒక సైకిల్లా నడుస్తూనే ఉంటాయి. అందుకే సనాతన ధర్మంలో లీనియర్ ఫార్మాట్ లో కాకుండా సర్క్యులర్ ఫార్మాట్ లో ఉండే కాలచక్రం, ద వీల్ ఆఫ్ టైమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. 4 యుగాలు ఒక సైకిల్ లా ఇన్ఫైనైట్ లూప్ లో నడుస్తాయి కాబట్టి అందులో జరిగే ఈవెంట్స్ కూడా లూప్ లో ఉంటాయి.
ఎలాగంటే పబ్జీలో చికెన్ డిన్నర్ కొట్టి తిరిగి మళ్ళీ రిపీట్ మోడ్ లో గేమ్ స్టార్ట్ చేసినట్టు. ఈ సైక్లిక్ ఫార్మాట్ అండ్ వేరు కల్పాలు అని చెప్పిన 2 పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. మీరు వినే దశావతారాల స్టోరీస్ లో ఏం మిస్ అవుతున్నారో, ఎక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో క్లారిఫై చేస్తాను. జనరల్ గా విష్ణువుని దశావతారాలంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ, కల్కి ఇవి నరేట్ చేసినప్పుడు ఇదే సీక్వెన్స్ లో చెప్తారు. ఇలా ఎందుకు చెప్తారని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ గమనించండి. సపోజ్ మీ దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లేదా ఆ ఫైల్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ బట్టి లేదా ఆ ఫైల్ సైజెస్ బట్టి ఇలా వేరు స్టైల్స్ లో వాటిని ప్రయారిటైజ్ చేయొచ్చు. అదే విధంగా విష్ణువుని దశావతారాల గురించి చెప్పినప్పుడు 4 యుగాల క్రొనాలజీలో చూస్తే సత్యయుగంలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలు, త్రేతాయుగంలో వామన, పరశురామ, రామావతారాలు, ద్వాపర యుగంలో బలరామ, కృష్ణ అవతారాలు, కలియుగంలో కల్కి అవతారం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అవతరించిన యుగం పేరు తెలుసు, కానీ ఆ యుగం నంబర్, మన్వంతరం పేరు, కల్పం పేరు మనం తెలుసుకోలేదు. ఈ డీటెయిల్స్ తెలిస్తే చాలు దశావతారాల సీక్వెన్స్ లో ఉన్న మర్మం బయటపడుతుంది. మన ఛానల్లో మత్స్యావతారం, ఆదివరాహం ఈ 2 అవతారాల వీడియోస్ చేశాను. నేను చెప్పే పాయింట్ మరింత క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోస్ చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. ఆ 2 వీడియోస్ లో మొదటి మానవుడైన మను అనే క్యారెక్టర్ ఉంటుంది. కాకపోతే విష్ణు మత్స్యావతారంలో వచ్చి సేవ్ చేసిన సత్యవ్రతుడు వైవస్వత మను, అంటే వైవస్వత మన్వంతరాన్ని మొదలుపెట్టినవాడు. ఆదివరాహం వీడియోలో బ్రహ్మ దగ్గరకు వెళ్లి భూమిని రసాతలం నుంచి తిరిగి భూలోకానికి తీసుకురమ్మని కోరింది స్వయంభూమను. ఇతను స్వయంభూ మన్వంతరాన్ని మొదలుపెట్టినవాడు. సో ఇద్దరు వేరు మన్వంతరాలకు చెందినవారు. అలాగే ఇవి వేరు కల్పాల్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే క్షీరసాగర మదనం చేయడానికి విష్ణు కూర్మావతారంలో వచ్చిన ఇన్సిడెంట్ తీసుకుంటే వాసుకి అనే సర్పాన్ని తాడులా పట్టుకొని మందర పర్వతాన్ని చిలకడానికి దేవతలు దానవుల సాయం కోరారు. అప్పుడు ఇంద్రుడు దేవతలకు నాయకత్వం వహిస్తే బలి చక్రవర్తి దానవులకు నాయకత్వం వహించాడు. ఈ బలి చక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. ఇంకాస్త వెనక్కి వెళ్తే బ్రహ్మ మానస కుమారులు విష్ణుని ద్వారపాలకులకు ఇచ్చిన శాపం వల్ల వారిద్దరూ సత్యయుగంలో మొట్టమొదటి దానవులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. సో హిరణ్యకశిపుడు పుట్టకుండా బలిచక్రవర్తి పుట్టలేడు కదా. మరి క్షీరసాగర మదనం ఇన్సిడెంట్ వరాహావతారం ఇన్సిడెంట్ కంటే ముందు ఎలా జరుగుతుంది? చాలా మంది ఈ పాయింట్ గమనించరు కాబట్టి భాగవతం చదివినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అలాగని మనకు తెలిసిన దశావతారాల సీక్వెన్స్ తప్పు కాదు. వాటిల్లో ఏ ఫ్యాక్టర్ ని దృష్టిలో పెట్టుకుని ప్రయారిటైజ్ చేశారనేదే మెయిన్ పాయింట్. భాగవతంలో ఒక సింగిల్ కల్పాన్ని ఉద్దేశించి ఎక్స్ప్లెయిన్ చేస్తే పద్మ పురాణం అండ్ విష్ణు పురాణంలో ఒక మన్వంతరాన్ని ఉద్దేశించి అందులో ఉన్న 71 మహాయుగాల్లో ఒక్కొక్క యుగం నంబర్ కి ప్రయారిటీ ఇచ్చి సీక్వెన్స్ చేశారు. ఇది నా సొంత లాజిక్ కూడా కాదు. ఈ కంటెంట్ కలెక్ట్ చేయడానికి నేను 5 పురాణాలు రెఫర్ చేశాను. మత్స్య పురాణంలో చాప్టర్ నంబర్ 47, వాయు పురాణం సెకండ్ పార్ట్ లో చాప్టర్ నంబర్ 36, స్కాంద పురాణం ప్రభాస ఖండంలో చాప్టర్ నంబర్ 19, బ్రహ్మాండ పురాణంలో చాప్టర్ నంబర్ 73, ఆఖరికి శ్రీమద్ భాగవతం. ఈ బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీటిల్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహ కల్పం బిగినింగ్ అండ్ దీనికంటే ముందు గడిచిపోయిన కల్పం ఎండింగ్, ఈ రెండిటి మధ్య ఉన్న టైం పీరియడ్ లో ఇంకా డెప్త్ డీటెయిల్స్ లోకి వెళ్తే వైవస్వత మన్వంతరం మొదలవుతున్న సమయానికి, అలాగే దీని ప్రీవియస్ మన్వంతరం అంటే చాక్ష్వాకు మన్వంతరం ఎండ్ అవుతున్న సమయంలో విష్ణువు మత్స్యావతారంలో వచ్చాడు. ఇక శ్వేతవరాహ కల్పం బిగినింగ్ లో వరాహ అవతారం వచ్చింది. మరికొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే ఇప్పుడున్న వైవస్వత మన్వంతరంలో 4th త్రేతాయుగంలో హిరణ్యకశిపుణ్ణి మహావిష్ణువు నరసింహావతారంలో అంతం చేశాడు. 7th త్రేతాయుగంలో వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన సంఘటన ఉంటుంది. 19th త్రేతాయుగంలో పరశురాముడు, 24th త్రేతాయుగంలో వాల్మీకి రామాయణం, 28th ద్వాపర యుగంలో విష్ణువు బలరామ శ్రీకృష్ణులుగా వచ్చి అసుర సంహారం చేయడం, దానితో పాటు కృష్ణుడు తన బావలైన పాండవులకు సారథ్యం వహించి ధర్మాన్ని స్థాపించాడు. ఇదే 28th ద్వాపర యుగంలో విష్ణువు వేదవ్యాసుని అవతారంలో వచ్చి 18 పురాణాలు రచించాడు. ఆఖరిగా 28th కలియుగంలోనే విష్ణువు కల్కి అవతారంలో వస్తాడు. ఇందులో కూర్మావతారం వచ్చిన సత్యయుగం నంబర్ నేను చెప్పలేదు, ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరింత టైం పడుతుంది. ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడంతో ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇందాక చెప్పిన దశావతారాల సీక్వెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మెన్షన్ చేసిన యుగాల నంబర్స్ అబ్జర్వ్ చేయండి. వాటిని ఆ సీక్వెన్స్ లో అరేంజ్ చేస్తే మనకు తెలిసిన దశావతారాలు వస్తాయి. ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఇవన్నీ వేరు కల్పాల్లో జరిగిన సేమ్ ఇన్సిడెంట్స్ కాబట్టి వ్యాస మహర్షి రచించిన 18 మహాపురాణాల్లో వేరు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి.
సో ఇది ఫ్రెండ్స్ దశావతార్ సీక్వెన్స్ లో ఉన్న మిస్టరీ. ఇలాంటి కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్స్ మరింత కావాలనుకుంటే కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పని టాపిక్ ఏదైనా ఉంటే కామెంట్స్ లో పెట్టండి, దాన్ని మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఖరిగా ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో శ్రీకృష్ణ సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళల్లో కొంతమంది రాధాకృష్ణుల ఎపిసోడ్ అడుగుతున్నారు, కానీ నేను ఆ సిరీస్ శ్రీమద్ భాగవతం రెఫర్ చేసి చెప్తున్నాను. అందులో రాధాకృష్ణుల టాపిక్ ఎక్కువగా ఉండదు. బ్రహ్మ వైవర్త పురాణంలో వీరిద్దరి గురించి డీటెయిల్డ్ గా ఉంటుంది. మీరు అడిగారు కాబట్టి ఆ వీడియో కోసమైనా సరే బ్రహ్మ వైవర్త పురాణాన్ని మరింత డీప్ గా రెఫర్ చేస్తాను. వెంటనే కాకపోయినా కాస్త టైం తీసుకొని చేస్తాను, లేదంటే చాలా డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. ఇది మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. సో నేను చెప్పిన దానికి మీరు ఓకే అంటే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ విజిట్ చేయడం ఫస్ట్ టైం అయితే ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.